మెంతుల్ని ప్రతిరోజు తీసుకోవాలి. పొద్దున లేవగానే మెంతుల్ని తీసుకుంటే మనకు వచ్చేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చాలా అద్భుతంగా ఉంటాయి. పొద్దున లేవగానే మెంతులు తీసుకోగానే నైట్ నిద్రలో మీ బాడీలో చేరిన టాక్సిన్స్ మొత్తం క్లియర్ అవుతాయండి. అది డైజెషన్ వల్ల కావచ్చు, నిద్రపోయేటప్పుడు కూడా గాలి పీలుస్తాం కదా! గాలి పీల్చినప్పుడు కాస్త పొల్యూషన్ వస్తుంది కదా! ఇంట్లో ఉన్న పొల్యూషన్ ఉంటదండి. రోడ్డు మీద కాదు. ఒక విధంగా చెప్పాలంటే రోడ్డు మీద కన్నా ఇంట్లోనే ఎక్కువ ఉంటది పొల్యూషన్. ఎందుకంటే మనం క్లీన్ చేయం కాబట్టి. ఆ మూలల్లో ఆడంతా ఎక్కువ వైరస్‌లు చేరేది అక్కడే. సో, అవి కూడా ఎంతో కొంత లోపలికి పోయి ఉంటాయి. అటువంటి వాటిని కూడా క్లీన్ చేయాలంటే మెంతులు కావాలి. ఆ మెంతులు ఎలా తీసుకోవాలని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెంతుల్ని మీరు రెగ్యులర్‌గా తీసుకుంటే దాంట్లో మెగ్నీషియం, జింక్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంది. తీసుకోవడం వల్ల మీకు మీ డైజెస్టివ్ సిస్టమ్ ఒకటి క్లియర్ అవుతుంది. జీర్ణ శక్తిని బాగా పెంచుతుంది. అది ఆకలిని కూడా పెంచుతుంది. అంటే పొద్దునే మీరు తీసుకున్నారు అనుకోండి, ఆ రోజు ఏమి తిన్నా అరిగేటువంటి కెపాసిటీ మీ బాడీకి. అందుకని మెంతులు వాడాలి. మెంతులు తీసుకోవడం వల్ల ఏం తగ్గుతుంది? చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం. షుగర్ తగ్గుతుంది. అందరు ఇప్పటికే చాలా మంది వాడుతూ ఉన్నారు. షుగర్ వాళ్ళే కాదు, మామూలు వాళ్ళు కూడా ప్రతిరోజు మెంతులు వాడాల్సిందే. ఆ మెంతులు తీసుకుంటే మీ అంటే ఎందుకు తగ్గుతుంది అంటే ఇది చేదుగుంది, ఇది తీయగుంది, దానికి పనిచేస్తుంది అని చెప్పి సరదాగా చెప్తారు. అది కాదు. మెంతులు తీసుకుంటే మీకున్నటువంటి బీటా లాంగర్హాన్ సెల్స్ స్టిమ్యులేట్ అవుతాయి. అంటే ఉన్నటువంటి ఇన్సులిన్ ని యూటిలైజేషన్ పెంచు. అంటే అది ఎఫెక్టివ్ గా ఉపయోగపడుతుంది. అంటే సెల్ లోపలికి తొందరగా అబ్జర్వ్ అయింది అనుకోండి, అప్పుడు గ్లూకోజ్ ఛానల్ ఓపెన్ అవుతుంది, గ్లూకోజ్ లోపలికి వెళ్తుంది. అలాగే ఇది చేసి ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గిస్తుంది. అంటే మీరు మందులు వాడుతూ ఉంటారు, ఇన్సులిన్ వాడుతూ ఉంటారు. ఇవి చేసినప్పటికీ డే బై డే ఉన్నటువంటి ఇన్సులిన్ ని యూటిలైజ్ చేసుకోలేని పరిస్థితి బాడీకి వస్తుంది. దాన్ని రెసిస్టెన్స్. ఆ రెసిస్టెన్స్ ని ఇది చాలా బాగా తగ్గిస్తుంది. లేడీస్ లో పీరియడ్స్ టైంలో సివియర్ పెయిన్ వస్తుంది, స్టమక్ పెయిన్ వస్తుంది, డిస్మెనోరియా అంటారు. దాన్ని తగ్గించడానికి అద్భుతమైనటువంటి మెడిసిన్ మెంతులు. ఈ మెంతుల్ని ప్రతిరోజు మీరు తీసుకుంటే మీకు పీరియడ్స్ ఎలా గడిచిపోయో కూడా మీకు తెలియదు. అలాగే ఈ ఫైబ్రాయిడ్ యూట్రస్ అని చెప్పి వస్తుంది. అంటే గర్భసంచిలో ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు ఫామ్ కావడం, సిస్టులు ఫామ్ కావడం, పీసీఓడి ప్రాబ్లం రావడం, ఇటువంటివి జరగకుండా చూసేటువంటి కెపాసిటీ మెంతులకు ఉంది. ఈ మెంతుల్ని రెగ్యులర్ గా తీసుకున్న వాళ్ళకి క్యాన్సర్స్ లాంటివి రాకుండా ఆపుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని పెరగకుండా చూస్తుంది. మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకపోతే ఇండైరెక్ట్ గా అది హార్ట్ కూడా పనిచేస్తుంది కదా. అంటే స్ట్రోక్స్ రావు, హార్ట్ అటాక్స్ రాకుండా చూస్తుంది. మీ లివర్ ని యాక్టివేట్ చేస్తుంది. లివర్ లో ఫ్యాటీ లివర్ లాంటి ప్రాబ్లం వస్తూ ఉంది ఈ రోజు. బయట ఈ కెమికల్స్ వల్ల కావచ్చు, పొల్యూషన్, దేని వల్ల అయినా సరే ఫ్యాటీ లివర్. ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కూడా ఇది బాగా పని. అంటే ఆల్కహాల్ తీసుకొని వచ్చేటువంటి ఆ లివర్ ఫెల్లింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తగ్గించే కెపాసిటీ మెంతులకు ఉంది. అంటే వాళ్ళు ఆల్కహాల్ మానేయాలి, నేను తీసుకుంటే అది తగ్గిమంటే తగ్గేది. ముందు మానేయండి. మందు మానేస్తే తర్వాత ఇది మందు లెక్క పనిచేస్తుంది. దాని మీద జాండిస్ లాంటి ప్రాబ్లం రాదు. కొంతమందికి ఈ ఎప్పుడు చూసినా కానీ బైల్ సాల్ట్స్, బైల్ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకుంటాయో తెలియదు. అది రీజన్. వాళ్ళ బాడీ హీట్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల కూడా ఒక కారణం అని చెప్తూ ఉంటారు. సో మైల్డ్ జాండిస్ ఉంటుంది. ఒక్కోసారి సడన్ గా స్కిన్ ప్లస్ కళ్ళు ఎల్లో కలర్ వచ్చేస్తూ ఉంటాయి. మళ్ళీ వాటికి అవే తగ్గిపోతాయి. సో ఇటువంటి కండిషన్ లో ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఖచ్చితంగా మెంతులు వాడాల్సిందే. వాడితేనే బెనిఫిట్ ఉంటుంది. మన బాడీలో ఆల్కలైన్ స్టోర్స్ ని బాగా పెంచుతుంది. ఇండైరెక్ట్ గా కిడ్నీ ఫంక్షన్ కూడా పెంచుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం మెంతుల్ని నిర్లక్ష్యం చేయకూడదు కదా. ఎలా తీసుకోవాలి? మెంతుల్ని చాలా రకాలు తీసుకుంటుంటారు. మెంతుల్ని డైరెక్ట్ గా తీసుకోవడం, డైరెక్ట్ గా తీసుకొని నీళ్లతో మింగడం, డైరెక్ట్ గా తీసుకొని మజ్జిగతో మింగడం, మెంతుల్ని నీళ్లలో నానబెట్టుకొని పొద్దున్న లేచి తీసుకోవడం, మెంతుల్ని పౌడర్ చేసి దాన్ని వేడి నీళ్ళలో కలిపి తీసుకోవడం, మెంతి పౌడర్ ని బాయిల్ చేసి తీసుకోవడం, రకరకాలు. వీటన్నిటి కొంతమంది మెంతుల్ని మొలకలు ఎత్తించి కూడా తింటారు. మామూలు మొలకలు లేక వస్తాయి కూడా, పెసలు శనగలు వచ్చినట్టే మెంతులు కూడా. ఇన్ని రకాల్లో ఏది బెస్ట్ మెథడ్ అంటే మేము సజెస్ట్ చేసేది కషాయం. ఒక కప్పు నీళ్లు తీసుకొని దాంట్లో ఒక హాఫ్ స్పూన్ మెంతి పౌడర్ వేసేసి దాన్ని బాగా బాయిల్ చేయండి. హాఫ్ కావాలి క్వాంటిటీ. ఒక గ్లాస్ పోస్తే హాఫ్ గ్లాస్, ఒక కప్పు పోస్తే హాఫ్ కప్ కావాలి. అయిన తర్వాత దాన్ని దానివల్ల అల్టిమేట్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే అది బాయిల్ అవుతుంది. ముందు పౌడర్ కాగానే దాంట్లో ఉన్న కాంటెంట్ ఎక్స్పోజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ. ఎక్స్పోజ్ అయిన తర్వాత నీళ్ళల్లో నానబెట్టి దాన్ని బాయిల్ చేస్తున్నాం. దాన్ని ఇంకా ఎఫెక్టివ్గా దీనివల్ల బెనిఫిట్ రావాలి అంటే అదే పౌడర్ని నైట్ నీళ్ళల్లో నానబెట్టి పొద్దున్న లేచి బాయిల్ చేస్తే ఇంకా బాగా పనిచేస్తుంది. కొంచెం చేదైతే ఉంటుంది కదా, చేస్తేనే రిజల్ట్ బాగుంటుంది. చేసి చూడండి మిత్రులారా, అద్భుతంగా ఉంటాయి రిజల్ట్. షుగర్కి అయితే 15 రోజుల్లోనే మీరు వాడేటువంటి మందులు కట్ చేసి ఇన్సులిన్ కూడా తగ్గించేటువంటి ట్రీట్మెంట్స్ మన దగ్గర ఉంటాయి.